జాతకంలో గురు పుష్య యోగం ప్రాముఖ్యత ఏమిటి? ఎప్పుడు, ఎలా ఏర్పడుతుంది? జాతకంలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గురు పుష్య యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ యోగం ఎలా ఏర్పడుతుందో మీకు తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు పుష్య యోగం అనేది అరుదైన, అత్యంత శుభప్రదమైన యాదృచ్ఛికం. ఇది గురువారం పుష్య నక్షత్రం వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఇది అందరికీ ప్రయోజనకరమైన సంచార యోగం. ఈ సమయంలో చేసే శుభకార్యాలు శాశ్వతమైనవి, ఫలవంతమైనవి. దీనితో పాటు ఈ యోగాలో తీసుకున్న చర్యలు జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాయి, ఆనందాన్ని కాపాడుతాయి, రానున్న సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గురు పుష్య యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు పుష్య యోగానికి గురువారం తప్పనిసరి. ఎందుకంటే గురువారం దేవగురువు బృహస్పతికి సంబంధించిన రోజు. మొత్తం 27 నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం 8వ నక్షత్రం. దీనిని నక్షత్రరాశుల రాజు అని పిలుస్తారు. ఈ నక్షత్రం చాలా పవిత్రమైనది, పోషకమైనది, ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. కనుక గురువారం పుష్య నక్షత్రం కలిసి వచ్చినప్పుడు గురు పుష్య యోగం ఏర్పడుతుంది. దీనినే గురు పుష్యమృత యోగం అని కూడా అంటారు. జాతకంలో గురు పుష్య యోగం ప్రాముఖ్యత. గురు పుష్య యోగం అనేది ఏ వ్యక్తి జాతకంలో ఏర్పడే యోగం కాదు. ఇది ఒక సంచార యోగం. అంటే ఇది ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల నిర్దిష్ట స్థానం కారణంగా ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట కాలం వరకు అందరికీ ప్రభావవంతంగా ఉంటుంది. గురువారం జ్ఞానం, సంపద, మతం, అదృష్టం, విస్తరణకు కారకుడైన బృహస్పతి గ్రహానికి సంబంధించినది. పుష్య నక్షత్ర అధిదేవత బృహస్పతి, అధిపతి శనీశ్వరుడు. కనుక పుష్య నక్షత్రం శని గ్రహం ఆధిపత్యంలో ఉంటుంది. అయితే దీని స్వభావం బృహస్పతి స్వభావం లాంటిది. శని స్థిరత్వం, క్రమశిక్షణ, శాశ్వతత్వానికి కారకం. గురువు పుష్య నక్షత్రం, శని అధిపతి, బృహస్పతి దేవత శుభ కలయిక ఉన్నప్పుడు ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. బృహస్పతి తన శుభాన్ని పెంచుతుంది, శనీశ్వరుడి ఆ శుభాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. గురు పుష్య యోగం ప్రాముఖ్యత. గురు పుష్య యోగంలో చేసిన పని లేదా కొనుగోలు చేసిన వస్తువులు అక్షయ ఫలాలను ఇస్తాయని నమ్ముతారు. అంటే వాటి ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది, పెరుగుతుంది. ఈ రోజున బంగారం, వెండి, ఆభరణాలు, వాహనం, ఇల్లు, భూమి, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగంలో వ్యాపారం ప్రారంభించడం, విద్యను ప్రారంభించడం, కొత్త ఒప్పందాలు చేసుకోవడం, గృహప్రవేశం చేయడం లేదా ఏదైనా కొత్త ముఖ్యమైన పనిని ప్రారంభించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగంలో లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. ఈ యోగా జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఇది బృహస్పతి, శనికి సంబంధించిన దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.